రాధాకి అఘోరికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలుసు, మీరిద్దరూ కలిసి అఘోరి కోసం కొట్టుకున్నారు అని కూడా ఆమె చెప్తోంది. ఇది నిజమేనా? నాకు తెలియదు, అసలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద అబద్ధాలు ఆడు కొద్దిగా మానేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్న రాధిక అనే ఆమె కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు చెప్పేంత వరకు. ఓకే, ఎందుకంటే నిన్న మీడియాలో ఆమె అంత గట్టిగా చెప్పింది, వర్షినికి తెలుసు నేను ఉన్నానని, నన్ను తను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. మరి తెలిస్తే నేనెందుకు వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్తాను? స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాను కదా. అసలు ఆ విషయం నాకు తెలియదు. ఆమె నేను ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు, ఆమెతో మాట్లాడిందే లేదు. అంటప్పుడు ఎలా గొడవ పడతాం మేము? ఓకే, అండ్ వర్షిని ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మీకు జరిగింది పెళ్లే కాదు, అలా ఎలా పెళ్లి చేసుకుంటాది అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? నా ఇష్టపూర్వక మీరంటే వాళ్ళంటే సరిపోదు. మేము ఇష్టపడ్డాము, మేము ఇలాగే బతకాలనుకుంటున్నాము. నాకు అబ్బాయిని పెళ్లి. హలో, ఓకే ఓకే, హలో వినిపించింది అక్క? ఇప్పుడు మా పేరెంట్స్ ప్రొసీడ్ అవుతున్నారు. వినిపిస్తుంది వర్షిని, మాట్లాడండి. ఇప్పుడు నాకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అఘోరిని ప్రేమించాను, మా మనసులు కలిసి నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి వాళ్ళు వద్దు అంటే నేను ఎలాగ అడ్డు చెప్పడానికి వాళ్ళకి ఏముంది అని చెప్తున్నాను.